హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 43వ శ్లోకాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 42వ శ్లోకాన్ని గత వారం నేర్చుకున్నాం మనం. అందులో ఆ, ఏ విధంగా అయితే స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళం భోగేశ్ అందులో మనం చూసాం ఎలాగైతే చాలామంది ఓన్లీ స్వర్గలోకాలే ఉన్నాయి. మనం ఉన్నది ఆ, స్వర్గలోకాలకు వెళ్ళడానికి, అక్కడ ఆ, సుఖాలని అనుభవించడానికి, అంతకు మించి ఇంక ఏమీ లేదు అని చెబుతారనమాట. అంతకుమించి ఏమీ లేదు. వేదవాద రథాపార్థ నా అన్యద్ ఇది వాదిన. అన్యద్ అంటే మనం చెప్పామనుకోండి, వైకుంఠ లోకాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి భగవంతుడికి సేవ చేయొచ్చు. నో, లేదు లేదు, నా అన్యద్. ఓన్లీ వేదాల్లో చెప్పారు స్వర్గలోకాలకు వెళ్ళమని, దానికోసం యజ్ఞాలు అవి చేయమన్నారు, అవి చేస్తాం, దాని ద్వారా మేము స్వర్గలోకాలకు వెళ్తాం. నా అన్యద్, ఇంక వేరేది ఏమీ లేదు. వైకుంఠ లోకాలు, గోలోక, వృందావనం, ముక్తి, ఇవన్నీ ఏమి లేవు. కేవలం ఎందుకు కామాత్మన వాళ్ళు ఆ కామముతోటి అక్కడికి వెళ్ళాలనే కోరికతోటి ఆ వీటిని రకరకాల క్రియలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేసి భోగైశ్వర్య గతిం ప్రతి వాళ్ళు భోగం, ఆనందం అనుభవించడం కోసం, ఐశ్వర్యం కోసం ఇవన్నీ చేస్తారు. దీని గురించి మనం ఇప్పుడు 3 సార్లు చదివి నేర్చుకుందాం. కామాత్మన స్వర్గపరా కామాత్మన స్వర్గపరా కామాత్మన స్వర్గపరా కామాత్మానం స్వర్గపరా కామాత్మన స్వర్గపరా కామాత్మానం స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం జన్మ కర్మ జన్మ కర్మ ఫలప్రదాం జన్మ జన్మ కర్మ ఫలప్రదాం. మొదటి 2 లైన్లు చదువుదాం. కామాత్మన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం. కామాత్మా కామాత్మన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం. క్రియా విశేష బహుళాం క్రియా విశేష బహుళాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యాగతిం ప్రతి భోగైశ్వర్యాగతిం ప్రతి క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యాగతిం ప్రతి క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యాగతిం ప్రతి మొత్తం శ్లోకం చదువుదాం. కామాత్మనా స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యాగతిం ప్రతి కామాత్మనా స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యాగతిం ప్రతి కామాత్మనా స్వర్గపద పరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యాగతిం ప్రతి
కామాత్మానం స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదం విశేష విశేష బహుళం భోగేశ్వర్య గతిం ప్రతి ప్రతిం గతే యామిమాం ఈ అన్ని పుష్పితామలంకృతమైన వాచం వాక్కులు ప్రవదంతి పలుకుతారు అవిపచ్చిత అల్పజ్ఞానము కలిగిన జనులు వేదవాదరత వేదాలను అనుసరించేవారు పార్థావ పృథాకుమార అన్యత్ వేరొకటి నా అస్తి లేదు ఇది అని వాదిస్తారు అంటారు. వాళ్ళు వేదాల్లో ఇచ్చిన అలంకృతమైన వాక్కుల్ని పలుకుతారు. ఎవరు వాళ్ళు? అల్పజ్ఞానం. ఇది 42ది, దాన్ని కూడా చూస్తున్నాం ఒకసారి. 42, 43 కలిసి ఉంటాయి. హరే కృష్ణ. సరే. కామాత్మన ఇంద్రియ భోగాన్ని కోరుతూ స్వర్గపర స్వర్గలోకాలను పొందగోరుతూ. సో వాళ్ళు కామంతోటి కోరికలతోటి స్వర్గలోకాలకు వెళ్ళాలనే కోరికతోటి వేదాలని పాటించాలంటారు. ఎందుకు పాటించాలంటే మనకి వేదాల్లో చెప్పారు స్వర్గలోకానికి వెళ్ళమని. ఇంకా అది తప్పించి వేరేదేం లేదు, నాణ్యత అస్తి అని చెబుతూ ఉంటారు. కర్మ ఫలప్రదం ఉత్తమ జన్మము ఇతర సకామ ఫలము ఇచ్చునట్టి. మంచి జన్మ కావాలి, మంచి జన్మ కావాలి. ఒకవేళ ఈ లోకంలో అయినా పర్వాలేదు, లేకపోతే స్వర్గలోకంలో అయినా పర్లేదు. క్రియా విశేష ఆడంబరమైన కార్యక్రమాలు, పెద్ద పెద్ద ఆడంబరంగా ఈ యజ్ఞాలు అవి ఇవి చేస్తారు. బహుళం నానా రకాలైన భోగ ఇంద్రియ భోగములో ఐశ్వర్యము గతిం పురోగతి ప్రతి వైపుకు. సో ఆ విధంగా భోగైశ్వర్యాలను కోరుకుంటూ వీళ్ళు ఎన్నో రకాల ఆడంబరమైన కార్యక్రమాలు చేస్తారు స్వర్గలోకాలను కోరుకుంటూ. మరి వాళ్ళు ఈ ముక్తి వైకుంఠం ఇవన్నీ నమ్మరా అంటే నమ్మరు. వాళ్ళకి నన్యదస్తి, వాళ్ళకి ఏం లేవు. మనకి పుట్టిందే ఆనందంగా గడపడానికి. ఇక్కడ సరిగా ఆనందించలేం, స్వర్గలోకానికి వెళ్తే బాగా ఆనందించవచ్చు. ఆడికి వెళ్ళటానికి ఏం కావాలో అవి వేదాల్లో చెప్పారు, అవి చేసుకుందాం. ఈ విధంగా ఉంటారన్నమాట. అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొకటి లేదని అంటారు. ఇంద్రియ భోగమును ఐశ్వర్యవంతమైన జీవితమును లాస్ట్ లైన్లో వచ్చింది కదా, భోగైశ్వర్య గతిం ప్రతి. స్వర్గలోక ప్రాప్తి అంటే స్వర్గపర, జన్మ కర్మ ఫలప్రదం అంటే ఉత్తమ జన్మము, అధికారము వాటిని కోరుకుంటూ ఈ విధంగా వాళ్ళు వేదాల్లో చెప్పిన వాటిని చేస్తూ ఉంటారన్నమాట. నానా రకాలైన సకామ కర్మలు, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఖండిస్తున్నారు భగవంతుడు ఇక్కడ తర్వాత శ్లోకంలో వస్తుందన్నమాట. అలా భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం. ఆ విధంగా ఆనందించడానికి ఐశ్వర్యం గురించి వెనకాల పరిగెడుతూ ఉంటే వాళ్ళ మనసుని ఒక చోట నిలవదు. వాళ్ళు వ్యవసాయాత్మిక బుద్ధి ఒకదాని మీదే లక్ష్యంగా పెట్టుకొని నేను భగవంతుడికి మీద ప్రేమ పెంచుకోవాలి, దానికోసం నేను జపం చేయాలి, ఏకాదశి వ్రతం చేయాలి, భక్తి చేయాలి, ఒక లక్ష్యం అనేది ఉండదన్నమాట అటువంటి వాళ్ళకి. కామాత్మన ఓకే, కామంతో స్వర్గపర స్వర్గలోకానికి వెళ్ళాలి, జన్మకర్మ ఫలప్రదం ఉత్తమ జన్మ దొరకాలి, ఈ వచ్చే జన్మలో రాజుగా పుట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదన్నా చేయాలి. క్రియా విశేష బహుళ, ఆ విధంగా నానా రకాల సకామ కర్మల్ని వాళ్ళు చేస్తారు. దేనికోసం? భోగ ఐశ్వర్య వీటి కోసం. ఓకే, 3 సార్లు చదువుదాం.
కామాత్మనా స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యాగతిం ప్రతి. స్వర్గపరా ధర్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళం గతిం ప్రతి. కామాత్మనా స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యాగతిం ప్రతి. కామాత్మనా స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళం భోగైశ్వర్యాగతిం ప్రతి. ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పచ్చు. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పనండి రామాంజమ్మ గారు. కామాత్మన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యం గతి ప్రతి. వెరీ హరే గుడ్, కృష్ణ ప్రభుజీ. వెరీ గుడ్. చెప్పండి వెంకటరత్నం గారు. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యాగతిం ప్రతి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్తాను. చెప్పండి మహాలక్ష్మి గారు. కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. దేవి గారు, తర్వాత త్రివేణి మాతాజీ. కామాత్మనః స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. బాగా చెప్పారు. త్రివేణి మాతాజీ. కామాత్మన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పనండి. కామాత్మానం స్వర్గపరాం జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యం గతిం ప్రతి. బాగా చెప్పారండి. హరే కృష్ణ ప్రభుజీ. శివకుమారి గారు చెప్పండి. కామాత్మానాం స్వర్గపరాం జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. వెరీ గుడ్. కుసుమాంబ గారు, తర్వాత భారతీయ దేవి గారు. కామాత్మన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. వెరీ గుడ్. కామాత్మానం స్వర్గపరాం జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. కళ్యాణి గారు చెప్పండి. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రద క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. వెరీ గుడ్.